ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మీ కుటుంబాల కోసం, బిడ్డల కోసం, ఈ వాగ్దానంలో చూస్తున్న మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు ఒక వాక్యంలో నుంచి వాగ్దానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనలు 50వ కీర్తన 14వ వచనం ఈ మాట రాయబడింది. దేవుని వాక్యం అంటుంది, ఆయనకు నీ మొక్కుబడులను చెల్లించుము అనే మాటను చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, దేవునికి మనం మొక్కుబడులు మనం చెల్లించాలి. ఆయనకి మనం ఇచ్చే మొక్కుబడులు ఏంటో తెలుసా? మరి ఆనాడున హెఫ్తా మొక్కుకున్నాడు, నేను వెళ్ళి నా శత్రువుల మీద జయాన్ని పొందినప్పుడు నా ఇంట్లో నుంచి ఏది ముందు వస్తే నాకు కనిపిస్తుంది నీకు అంకితం చేస్తానన్నాడు. తన కూతుర్ని అంకితం చేశాడు, మొక్కుకున్నాడు. అలాగనే మనం చూస్తున్నాం మరొక మాటలు, తల్లి తండ్రులు బిడ్డలు లేరు, వారు మొక్కుబడి చేసుకున్నారు, మా బిడ్డలను మీకు నాజీరు వ్రతం చేస్తామని చెప్పి. అలాగనే హన్న మొక్కుకొందే, నాకు నువ్వు కుమారుణ్ణి ఇస్తే పరిచర్యకి నీకు అప్పగిస్తా మొక్కుకొన్నది. ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని పిల్లలు మొక్కుబడి చేసుకున్నారు. మనము కూడా మన దేవునికి మొక్కుబళ్ళు అర్పించాలి. మొక్కు చేసుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే ఒక నిర్ణయం, ప్రభువుకి ఒక సమర్పణ. ప్రభువా, నా జీవితాంతము నీ కృపతో జీవించాలి, నీ సాగిద యేసుతో నా జీవిత కాలమంతయు యేసుతో నడిచేద, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ఒక మొక్కుబడిది. అంతేగాని మనం వెండి బంగారాలు ఇవన్నీ సమర్పించటం కాదు. ఆనాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలు పడి మొక్కి వెండి బంగారం సాంబ్రాణి బోలమును ప్రభుకి అప్పగించారంట. అలాగే మనం కూడా ప్రభు కొరకు ఒక ప్రత్యేకత కలిగి మొక్కుబడి చెల్లిస్తూ కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అవునైనా మా మొక్కుబడులు మీకు చెల్లించమన్నావు నాయన. నీ ఎదుట మేము మొక్కుకునే వారంగా మీ ద్వారా ప్రతి కార్యాన్ని పొందుకొని, మీ ద్వారా ప్రతి మేలును పొందుకుని తృప్తిపరచబడి ఈ భూమి మీద సాగుటకు సాయం చేయండి నాయన. మా బంధువులు, రక్త సంబంధికులు మీరు రక్షించమని మొక్కుకుంటున్నాం. అలాగనే మా స్నేహితులు అయ్యా అనేక మంది తెలుసుకోవడానికి సహాయం చేయమని మొక్కుతున్నాం. మా దేశాన్ని, దేశ ప్రజలను మార్చమని మొక్కుతున్నాం. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ మొక్కుకుంటున్నాం. సాయం చేయండి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, దిక్కులేని వారు, అనాథలు, పేదలు, కడుబేదలు నాయన, బిడ్డలు చేసే ప్రయాణాలు, ప్రయత్నాలు పనులన్నింటినీ మీరు దీవించమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములోని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తోడై నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.